Study the following information carefully and answer the given question. The given data is regarding grade A and grade B employees in three companies X, Y, Z. Grade A and grade B employees. Okay, ఇక్కడ రాద్దామండి. Company X, Y and Z. There are three companies. Grade A and grade B. Grade A and grade B employees and the total number of employees. Total number of employees. Okay. So there are three companies, grade A and grade B employees and total employees. And yes, company X. Number of grade A employees are 100 and respective ratio between the number of grade A employees and grade B employees is 5:7. అంటే వీళ్ళు 100 అని చెప్పి ఈ రేషియో 5:7 అన్నాడు అంటే ఇక్కడ 140 అంటే టోటల్ ఈజ్ 240. అయిపోయింది కంపెనీ ఏ. కంపెనీ ఎక్స్ నెంబర్ ఆఫ్ గ్రేడ్ ఏ ఎంప్లాయీస్ ఈజ్ 100 అండ్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద grade A employees and grade B employees are in the ratio 5:7. Total number of employees. Company Y. Number of grade A employees twice the number of grade A employees in company X. దీనికి డబుల్ అట. గ్రేడ్ ఏ ఎంప్లాయీస్ ఎక్స్ లో ఎంతమంది ఉన్నారో దానికి డబుల్ అంటున్నాడు, ట్వైస్ అంటున్నాడు కాబట్టి 200. అండ్ ద నెంబర్ ఆఫ్ గ్రేడ్ బి ఎంప్లాయీస్ ఆర్ 200 లెస్ దాన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ గ్రేడ్ ఏ అండ్ గ్రేడ్ బి ఇన్ కంపెనీ జెడ్. కంపెనీ జెడ్ లో గ్రేడ్ ఏ అండ్ గ్రేడ్ బి మొత్తం ఎంతమంది ఉన్నారో అంటే టోటల్ ఎంప్లాయీస్ -200 అని చెప్తున్నాడు. Number of grade B employees in company Y are 200 less than the total number of employees grade A and grade B. Company Z. Company Z చూద్దాం అయితే. Number of grade A employees is equal to the total number of employees in company X. ఇక్కడ grade A employees ఎంత అంటే అక్కడ 240 కదా. Total number of employees in company X 240, that is grade A employees in company Z. Number of grade B employees is 25% less than the number of grade A employees in the same company. దీనికంటే ఎంత లెస్ అంటున్నాడు? 25% లెస్. దీంట్లో 25% చెప్పండి. దీంట్లో 25% అంటే 1/4 అంటే 60 లెస్ అంటే ఇది 180. సో దేర్ ఫర్ 240 + 180 అంటే 420. ఈ 420కి ఇది ఎంత లెస్ అంటున్నాడు అంటే ఇక్కడ గ్రేడ్ బి ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ వై ఇస్ 200 లెస్ అంటున్నాడు. 200 లెస్ అంటే 220 అంటే 200 + 220 ఇక్కడ టోటల్ ఎంత అంటే 420. వెరీ గుడ్. సో మొత్తం వచ్చేసినాయండి. ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం రండి. క్వశ్చన్స్కి వెళ్ళిపోతే ఫస్ట్ క్వశ్చన్, టోటల్ నెంబర్ ఆఫ్ గ్రేడ్ బి ఎంప్లాయీస్ ఇన్ ఆల్ ద త్రీ కంపెనీస్ టుగెదర్ ఇస్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ గ్రేడ్ ఏ ఎంప్లాయీస్ ఇన్ ఆల్ ద కంపెనీస్ టుగెదర్? Grade B employees, all the companies together, 180, 220, 400, 540 and 540. Total number of grade B employees and all the three companies together is what percentage of number of grade A? Grade A చూస్తే 300, 540. So 540 and same 100%. Therefore the answer is 100% and 100% is the answer. Fifth option. Next 42. 30% of the total number of employees grade A, grade B in company X and in company Y together are female. Grade A, grade B employees అంటే టోటల్ ఎంప్లాయీస్ అండి. టోటల్ ఎంప్లాయీస్ లో కంపెనీ ఎక్స్ లోను కంపెనీ వై లోను 30% ఎవరట? 30% ఆర్ ఫిమేల్ అంటే రిమైనింగ్ 70% మేల్. అండ్ 40% ఆఫ్ ద ఎంప్లాయీస్ గ్రేడ్ ఏ, గ్రేడ్ బి ఇన్ కంపెనీ జెడ్ ఆర్ మేల్. సో వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ ఎక్స్, వై, జెడ్? ఈ రెండిట్లోనేమో 70% అండి. ఈ రెండు కలిపితే ఇది 240, ఇది 420, 660 అండి. అంటే కంపెనీ ఏ అండ్ బి, గ్రేడ్ ఏ అండ్ గ్రేడ్ బి టోటల్లో ఫిమేల్ 30% అంటే మేల్ 70%. టోటల్ నెంబర్ ఎంతంటే ఇక్కడ ఇది 240, ఇది 420, 660. 660లో ఎంత పర్సెంట్ కట్టాలంటే 70%. 660లో 70% అంటే జీరోస్ క్యాన్సిల్ అయితే 7 6 ఆర్ 42, 42 + 4 462. అండ్ ఇక్కడ ఎంత పర్సెంట్ చెప్పాడు చూడండి, 40%. ఎస్, క్వశ్చన్ జెడ్ లో ఎంత చెప్పాడంటే 40% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ మేల్. ఇక్కడ 40% చెప్తున్నాడు. 420లో 40%, 420లో 40%, 168. సో మొత్తం టోటల్ చేస్తే 0, 13 అండ్ 630 by 3 కంపెనీస్ కాబట్టి by 3 చేస్తే యావరేజ్ 210. Therefore the average is 210. That is the answer. 210 is the answer. Second option. Next 43. What is the respective ratio between the total number of grade A employees in company X and Z? X and Z లో grade A employees అంటే 340 is to and the total number of grade B employees company Y and Z. Y and Z అంటే ఈ రెండు కలపాలి 400 అంటే 340, 400 అంటే 20 cancellation, 17:20. Therefore the answer is 17:20. Third option is the answer. 44. If monthly salary of each grade A employee in company X is 60,000 and monthly salary of each grade B employee
of the same company is 48,000. Ikkadandi grade A employee 60,000, grade B employee 48,000. And what is the difference between the total salary given by company grade A employees, grade B employees in 1 month? Okay, difference adugutunnadu ikkada 100 into 100 members అంటే 60,000 అంటే అక్కడ 4 zeros, ఇక్కడ ఒక 2 zeros, 6 zeros కాబట్టి 6 తర్వాత 6 zeros అండి, అంటే 60 lakhs అవుతుందండి. 60 lakhs, ఎస్, 60,000 into 100. అలాగే 140 into 48, 1448 చూద్దామండి. 1048 480, 448 192, therefore 217 1 672 అంటే 67 lakhs 20,000 అండి. డిఫరెన్స్ తీసుకుంటే 7,20,000, 7,20,000, 7,20,000 అంటే 7.2 lakhs, 7,20,000. therefore the answer is 7.2 lakhs. therefore second option is the answer. Second option is the answer, 7,20,000. This is the answer. Second option, that is 7.2 lakhs. Next 45. So ఇది అయిపోయిందండి. ఇండివిజువల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. A and B started a business with investments 5,000 and 4,000 respectively. The time period for which A and B invested in the respective ratio of 4:3. So okay, A and B అండి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉందంటే 5:4 ఉంది. టైం పీరియడ్ రేషియో 4:3 ఉంది. 4:3. ఈ 4 క్యాన్సిల్ అయితే వాళ్ళ ప్రాఫిట్ రేషియో 5:3. ద యాన్యువల్ ప్రాఫిట్ రిసీవ్డ్ వాజ్ 4,800. 4,800 ఎన్ని పార్ట్స్ చేయాలండి? 8 parts. 8 parts అంటే ఈచ్ పార్ట్ ఈజ్ 600. 8 6 are 48 కాబట్టి. వాట్ ఈస్ బి షేర్ అంటున్నాడు అండి. బి షేర్ అయితే ఇక్కడ 3,000 అండి, ఇక్కడ 1,800 అండి. సో ఈచ్ పార్ట్ ఈజ్ 600. 5 600s, 3 600s together 4,800. therefore B share is 1,800. Fifth option. Next 46. A shopkeeper gave 10% discount on the market price of an article, thus earning a profit of 400. Had he sold the article at a 20% discount, in the 10% discount, ఇప్పుడు 20% discount, he would have earned 330 rupees as profit. అంటే ఇప్పుడు రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే 10% ఎక్కువ డిస్కౌంట్ ఇస్తే 70 రూపీస్ ప్రాఫిట్ తగ్గిపోయింది. అంటే దాని అర్థం 10% of the market price is equal to 70 rupees. Difference percentage, difference amount ki equal. Difference percentage 10%, difference amount 70. 10% is equal to 70, 100% is equal to 700. Therefore, the market price of the article is 700. Next 47. The circumference of the circle is 4 times the side of the square. If the area of the circle is area of the circle ఇచ్చేసాడు. Radius, circumference, area. Area 154. Area 154 అంటే radius 7, circumference 44. ఎప్పుడైతే ఏరియా 154 ఇచ్చాడో 44, 744 154 స్టాండర్డ్ సర్కిల్. ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్, సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అంటే 44. దట్ ఈస్ 4 times the side of the square. 4 times the side of the square అంటే perimeter of the square is equal to 44. The side of the square is 11. What is the area of the square? Area of the square అంటే a square. A square is equal to 121. Therefore the answer is fifth option, 121. 48. Ravi purchased a bike in 2016 for 7,000. After 1 year its value depreciates 10%. After that its value depreciates 20%. What is the difference between the initial value of the bike in 2016 and the value of the bike after 2 years? Okay, అంటే ఫస్ట్ 70,000 అండి, 10% డిస్కౌంట్ ఇస్తే 7,000 పోతుంది, 10% డిప్రిషియేట్ అయ్యి అంటే 63,000 అవుతుంది. దీంట్లో మళ్ళీ 20% అంటే 12,600 అంటే మొత్తం టోటల్ డిప్రిషియేషన్ చూస్తే ఈ ఇనీషియల్ వాల్యూకి ఫైనల్ వాల్యూకి డిఫరెన్స్ అడుగుతున్నాడు అంటే ఇది చెప్పాలి. అంటే 7,000 12,600 అంటే 19,600. therefore సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. అంటే ఇక్కడ డిప్రిషియేషన్ కలిపితే ఇనీషియల్ వాల్యూకి ఫైనల్ వాల్యూకి డిఫరెన్స్ అవుతుందండి, దట్ ఈస్ 19,600. 49. A tank has 3 inlets ABC. A and B together fill half of the tank in the same time that C alone take to fill 1/4 of the tank. AB రెండు కలిపి హాఫ్ ఆఫ్ ద ట్యాంక్ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందో సికి 1/4 ఆఫ్ ద ట్యాంక్ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందట. ఈ రెండు కలిపి హాఫ్ ఆఫ్ ద ట్యాంక్ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందో దీనికి 1/4 ఆఫ్ ద ట్యాంక్ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందని చెప్తున్నాడు. అంటే దీనికంటే ట్వైస్ ఎఫిషియన్సీ ఉన్నట్టే కదండి. ఈ రెండిట్ల యొక్క ఎఫిషియన్సీ ట్వైస్ ఎఫిషియన్సీ అండి. దీని ఎఫిషియన్సీ 1 part అయితే దీనికి ట్వైస్ ఎఫిషియన్సీ. అంటే ఇది 1/4 ఆఫ్ ద ట్యాంక్ ఫిల్ చేసే లోపు ఈ రెండు కలిపి హాఫ్ ఆఫ్ ద ట్యాంక్ ఫిల్ చేస్తున్నాయి.
అంటే ఇది మొత్తం ట్యాంక్ ఫిల్ చేసే లోపు ఇది సగం ట్యాంక్ ఫిల్ చేస్తుంది. అంటే ఎఫిషియన్సీ రేషియో ఎలా ఉందండి, దిస్ ఇస్ ద రేషియో ఆఫ్ దేర్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ రేషియో ఎలా ఉంటే టైం రేషియో ఎలా ఉంటుందంటే 1:2. అంటే ఈ రెండు కలిపి x అవర్స్ లో చేస్తే ఇది 2x అవర్స్ లో చేస్తుంది. దాట్ ఈస్ టైం రేషియో. బట్ if 3 of them together can fill the empty tank in 8 hours, మొత్తం మూడు కలిపినప్పుడు ఈ రెండు కలిపి x అవర్స్, CL1 2x అవర్స్ కాబట్టి x into 2x by 3x, మూడు కలిపి 8 అవర్స్ అంటున్నాడు కాబట్టి 8 కి ఈక్వల్ చేస్తే ఇప్పుడు ఎవరు కావాలి నీకు, CL1 అంటే 2x కావాలి కాబట్టి x గెట్ క్యాన్సిల్, 2x కావాలి, CL1 2x is equal to 8 అటెప్కి వెళ్తే 3 8s are 24 hours. Therefore CL1 empty the full tank, CL1 fill the empty tank in 24 hours. First option is the answer. 50. The respective ratio between the present ages of A and B is 4:5 and the respective ratio between the present ages of A and C is 8:9. ఫస్ట్ A and B ఇచ్చాడు, తర్వాత A and C చెప్తున్నాడు. అంటే మధ్యలో A ఉండాలి. ఇప్పుడు B:A:C చెప్తాను. A:B ఎంత ఇచ్చాడు, 4:5. అంటే B:A ఎంత అవుతుంది, 5:4. రివర్స్ చేయాలి. వాడు A:B ఇచ్చాడు, నేను B:A మాట్లాడుతున్నాను కాబట్టి. అండ్ రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ A:C is 8:9. ఇది డబుల్ అయింది కాబట్టి ఇది కూడా డబుల్ అవుతుంది. అంటే ఇది 5:4 అలా 10:8 అవుతుంది. అంటే వాళ్ళ రేషియో B:A:C is equal to 10:8:9. And if the difference between A's and C's age is 5 years, A కి C కి difference one part is equal to 5. What will be the sum of the ages of A, B, C 11 years? ఇప్పుడు ప్రజెంట్ ఏజెస్ ఎలా ఉన్నాయంటే మొత్తం ఎన్ని పార్ట్స్ ఉందంటే డిఫరెన్స్ 1 part అండి. డిఫరెన్స్ 1 part is equal to 5 అని చెప్తున్నాడు. మొత్తం టోటల్ పార్ట్స్ 18 + 9 27 పార్ట్స్ అండి. 27 పార్ట్స్ అంటే 27 5s are 135. కానీ ఎప్పుడు అడుగుతున్నాడు, ఆఫ్టర్ 11 years. 11 years అంటే ముగ్గురికి 33 పెరుగుతుంది, 168. ఆఫ్టర్ 11 years sum of their ages is 168. Second option is the answer. The answer is second option. Next, 51. A vessel contains 48 liters of a mixture of milk and water in which quantity of milk is 3 times the quantity of water. Quantity of milk is 3 times 48 liters అట. 48 liters లో మిల్క్ అండ్ వాటర్ చెప్తున్నాడు. అంటే మిల్క్ అండ్ వాటర్ 48, టోటల్ క్వాంటిటీ 48, 3 times ఉంది అంటున్నాడు. అంటే ఇది 12, ఇది 36. Are you clear that? A vessel contains 48 liters of a mixture of milk and water in which quantity of milk is 3 times the quantity of water. Water quantity 3 times ఉంది. Very good. 10 liters of the mixture was taken out and 20 liters of pure water was added. 10 liters తీస్తాడు మొత్తం దీంట్లోంచి. 10 liters తీస్తే ఆ రెండు ఏ రేషియోలో ఉన్నాయండి, 3:1 రేషియోలో ఉన్నాయి. 10 liters తీస్తే 3:1 liters లో, అంటే వాడు తీసినటువంటి 10 liters లో ఇది 7.5 వస్తుంది, ఇది 2.5 వస్తుంది. ఇది 2.5 అంటే ఇప్పుడు ఎంత ఉంటుందంటే 9.5 ఉంటుంది సబ్ట్రాక్ట్ చేస్తే. దీంట్లో ఇది 28.5 ఉంటుందండి. ఇప్పుడు 20 liters of pure water is added. 20 liters of pure water యాడ్ చేస్తాడు కాబట్టి ఇది ఎంత ఉంటుందంటే 28.5, ఇది ఎంత ఉంటుందంటే 29.5. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అండ్ మిల్క్? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు, 1 liter. Therefore the difference is 1 liter. Second option is the answer. Next, 52. Asha invested a certain sum of money in a scheme offering simple interest at a 10% per annum. At the end of the 2 years, she received an amount of 36,000. 10% 2 years అంటే 120%. 120% 36,000 అయితే 100% 30,000. Yes. సో ఇక్కడ 10% 2 years అంటే 20% ఇంట్రెస్ట్ అమౌంట్ 120% అమౌంట్ 120% 36,000 అని చెప్తున్నాడు. అంటే 100% ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ 30,000. వెరీ గుడ్. Asha invested 30,000. How much interest she would have and had she invested the same sum of money in another scheme offering compound interest compounded annually 20% for 2 years? 20% 2 years అంటే 44%. అంటే 30,000 మీద 44% ఇంట్రెస్ట్ కట్టాలి. ఇప్పుడు 44% ఇంట్రెస్ట్ కడితే జీరోస్ గెట్ క్యాన్సిల్. 44 3s are 132. Therefore 13,200. Second option is the answer. 53. In village A, the number of male is twice the number of female. The respective ratio between the number of male in village A and that of village B is 1:3. If the number of female in village B is 78. Yes. Village A and village B andi, the number of male is twice the number of female. Number of male and number of female చెప్తున్నాడు, 2:1 is the ratio. In village A, the number of male is twice the number of female. The respective ratio between the number of male in village A and that in village B
ఏమంటున్నాడు 1:3 అంటే ఇక్కడ 2x ఇక్కడ x ఫిమేల్ 2x మేల్ అయితే ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మేల్ ఇన్ విలేజ్ ఏ అండ్ దట్ ఆఫ్ విలేజ్ బి 1:3 అంటే ఇక్కడ 6x అని చెప్తున్నాడు. అండ్ ద నెంబర్ ఆఫ్ ఫిమేల్ ఇన్ విలేజ్ బి ఈజ్ 78 ఇది ఒక్కటి ఇచ్చాడు. అండ్ ద టోటల్ పాపులేషన్ బోత్ ద విలేజ్ ఇస్ 978. ఓకే, మొత్తం పాపులేషన్ 978. ఈ 78 తీసేస్తే ఈ టోటల్ 9x ఇస్ ఈక్వల్ టు 900. 3x plus 6x 9x is equal to 900 అయితే therefore x is equal to 100 అండి. అంటే ఇది 200 ఇది 100 ఇది 600 అది వాడు చెప్తున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఇన్ విలేజ్ ఏ? ఫీమేల్ ఇన్ విలేజ్ ఏ is 100. therefore third option is the answer. Rama saves 40% of his monthly income. వాడు 40% సేవ్ చేస్తున్నాడు అంటే రిమైనింగ్ 60% స్పెండింగ్స్. అవుట్ ఆఫ్ ద రిమైనింగ్ మనీ he spends 20% on food, 30% on traveling and the rest he spends on paying rent. ఓకే, ఇప్పుడు 40% సేవ్ చేస్తే 60% అండి. అవుట్ ఆఫ్ ద రిమైనింగ్ 20-30 అంటే 50%. 60లో 50% అంటే 30 పోతే అండ్ రెస్ట్ he spends on paying rent. he paid 15,000 అంటే 30% రెంట్ పే చేస్తున్నాడు అండి వాడు. 40% సేవ్ చేశాడు. 60లో 20 చెప్పాడు, 30 చెప్పాడు. 20 + 30 50%. 60లో 50% అంటే 30 పోతే రెస్ట్ అంటే ఇంకో 30. ఆ 30 రెంట్ పే చేస్తున్నాడు. ఆ 30% 15,000 అని చెప్తున్నాడు. హౌ మచ్ సేవింగ్స్ ఎంత అని అడుగుతున్నాడు. 30% ఎంత అయితే 20,000 ఇస్ హిస్ సేవింగ్స్. 20,000 సేవింగ్స్ అయితే యాన్యువల్లీ అడుగుతున్నాడు. ఇంటూ 12 చేయాలి. ఇంటూ 12 చేస్తే 2,40,000. 2,40,000. First option 2.4 lakhs. Therefore, first option is the answer. 55. The time taken by a car to cover a certain distance of the journey at 60 kilometers per hour is 2 hours less than the time taken to cover the remaining 208 kilometers at 52 kilometers per hour. How much time will car take to cover the whole distance if it travel at a speed of 41 kilometers per hour? The time taken by a car to cover a certain distance of journey in kilometers at 60 kilometers per hour is 2 hours less than. 2 గంటలు తక్కువ అటండి. 2 hours less than the time taken to cover the remaining distance ఎంత చెప్తున్నాడండి? టైం కావాలి ఇప్పుడు నాకు. రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత చెప్తున్నాడంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 208 kilometers బై స్పీడ్ 52 అంటే ఇక్కడ 4 hours. ఈ 4 hours కి ఇంకో 2 hours లెస్ అంటున్నాడు. 4 hours కి 2 hours లెస్ అంటున్నాడు కాబట్టి తీసేస్తే 2 hours లెస్ అంటే అనదర్ 2 hours అంటే 2 hours చేస్తున్నాడు అండి. ద టైమ్ టేకెన్ బై ఎ కార్ టు కవర్ ఎ సర్టెన్ డిస్టెన్స్ ఆఫ్ జర్నీ అంటే ఇప్పుడు డిస్టెన్స్ వస్తుందండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. 60 kilometers per hour స్పీడ్ తో 2 hours అంటే 120 kilometers ట్రావెల్ చేస్తున్నాడు ఫస్ట్. ఇప్పుడు ఏమడుతున్నాడు అంటే హౌ మచ్ టైమ్ విల్ కార్ టేక్ టు కవర్ ద హోల్ డిస్టెన్స్. టైం అడుగుతున్నాడు. డిస్టెన్స్ బై స్పీడ్. హోల్ డిస్టెన్స్ అంటే ఇక్కడ 208 ఇక్కడ 120. 208 120 అంటే 328 at a speed of 41 kilometers per hour అంటే 8 hours టైం పడుతుందండి. therefore the time taken is 8 hours. Fourth option is the answer. 56. Okay, the respective ratio between the speed of the boat downstream and that upstream is 2:1. Respective ratio between the speed of the boat downstream అంటే m plus s by m minus s. ఏ రేషియోలు ఉన్నాయి? 2:1. వెరీ గుడ్. if the boat takes a total time of 12 hours to travel 36 kilometers downstream. 36 kilometers downstream అంటే 2x, upstream అంటే x. 36 by 2x plus 54 kilometers upstream అంటే x is equal to 12 hours అట. ఈ 2 దీంట్లో 18 times. 54 plus 18 72 అంటే 12x is equal to 72. therefore x is equal to 6. x is equal to 6 వస్తే ఇది 6 అండి. అప్స్ట్రీమ్ స్పీడ్. డౌన్స్ట్రీమ్ స్పీడ్ 12 అండి. 12. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ సిల్ వాటర్? m అడుగుతున్నాడు. m is equal to d plus u by 2. d plus u by 2 అంటే 2 కలిపితే 18 by 2. 18 by 2 అంటే 9 kilometers per hour. థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. 57. అప్రాక్సిమేషన్స్ అండి. 57 onwards approximations. 16 square 256. 256 లోంచి 220 తీస్తే 36 plus 14 50. చాలా ఈజీగా ఉన్నాయండి. 16 square 256. 256 లోంచి 220 తీస్తే 36 plus 14 50. ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇది 13 6 are 78.
అక్కడ 9 square 18, 18 sevens, 18 sevens are 126. యాడ్ చేస్తే 14, 204. ఏంటిది, ఇది 9 square. ఓ 81 కదా, సారీ. ఏం మాట్లాడుతున్నాం మనం ఇక్కడ? 13 6 are 78, ఇది 7, ఇది 9 square 81, 81 sevens, 81 sevens అంటే 567. Therefore 15, 14, 1, 645. Therefore the answer is second option, 645. 59, 7 4s are 28, 28. అక్కడ ఒక 12 ఉంది చివర, 40, 5 4s are 20. Therefore the answer is 60, fifth option. Next, 60. 11 square 129, 121, 11 square 121. అండ్ ఇక్కడ 5 అండి, ఇది 3 square 9 అండి. 5 యాడ్ చేస్తాం 126, 9 సబ్ట్రాక్ట్ చేస్తే 117, 117 plus 8 square 64. Therefore question mark is equal to 181. Therefore 181 first option. Next 61. 61 చూస్తే ఇక్కడ this is 7 by 6. 7 by 6 into 18. Therefore ఈ 6 దీంట్లో 3 times 21. 21 plus 33. 21 plus 33, 54. Therefore fourth option is the answer. 62. 6 square 36, 3 square 9, 9 14s are 126. 126 అక్కడ ఒక 11 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 13, 1, 7, 1, 173. థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. 63. 63 onwards నెంబర్ సిరీస్ అండి. రీజనింగ్ పీపుల్ విల్ లుక్ ఆఫ్టర్ ద నెంబర్ సిరీస్. ఎస్, 69 onwards. 69 onwards అనాలిసిస్ అండి. అనాలిసిస్ చూడండి. ఎస్, లేటెస్ట్ ప్యాటర్న్స్ అండి ఇవి. RRBPO మంచి మోడల్ అండి ఇది. ఎస్, refer to the graph and answer the given question. The given data is regarding the number of students male and female, and out of the number of male and female, the number of students male with work experience. నేను టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి. There are 4 colleges A, B, C, D అండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మేల్ అండ్ ఫిమేల్ టుగెదర్ ఇన్ ఈచ్ కాలేజ్ ఇచ్చేసాడు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మేల్ అండ్ ఫిమేల్ విత్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇచ్చాడు. ఓకే, టోటల్ మేల్ అండ్ ఫిమేల్ ఇచ్చాడు, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇచ్చేసాడు. అంటే ఇప్పుడు ఈ 240లోంచి 96 తీసేస్తే మనకి మిగిలిన 144 ఫ్రెషర్స్ వితౌట్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ ఫ్రెషర్స్. ఓకేనండి, ఈ నెంబర్లోంచి ఈ నెంబర్ తీసేస్తే వచ్చేవాళ్ళు ఫ్రెషర్స్, ఎందుకంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కాబట్టి. ఓకేనండి, గుడ్. ఇప్పుడు నోట్ ఏదో చెప్తున్నాడు చూద్దాం రండి. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మేల్ అండ్ ఫిమేల్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మేల్ అండ్ ఫిమేల్ who are freshers plus work experience, రెండు కలిపిన వాళ్ళు. those who got pre-placement, those who got the pre-placement offer were not allowed to be a part of placement. Remaining students were a part of placement process. Okay, those who got pre-placement offer were not allowed to be a part of placement. Remaining students were a part of placement process. ఓకే, ఎవరికైతే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ వచ్చిందో వాళ్ళు ప్లేస్మెంట్ కి, those who got the pre placement offer were not allowed to be a part of placement. అంతే కదండి, ఎవరికైతే ప్లేస్మెంట్ వచ్చిందో వాళ్ళు మళ్ళీ ప్లేస్మెంట్ కి అలౌ చేయరు అని చెప్తున్నాడు. సో వెరీ క్లియర్. అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఎలా మాట్లాడాలంటే 4 రకాలండి. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఫ్రెషర్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. మళ్ళీ దాంట్లో ఈ టోటల్ నెంబర్నే ఈ 2 భాగాలు కాకుండా ఇంకో 2 భాగాలు. ఎలా అంటే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ వచ్చిన వాళ్ళు, ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ రాని వాళ్ళు ప్లేస్మెంట్కి వెళ్తారు. ఓకేనండి, ఎస్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నెంబర్ ఆఫ్ ఫిమేల్ స్టూడెంట్స్ ఇన్ కాలేజ్ బి హూ గాట్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ వర్ 20 more than the number of male students in college B who got pre placement offer. ఏమంటున్నాడు? నెంబర్ ఆఫ్ ఫిమేల్ స్టూడెంట్స్ ఇన్ కాలేజ్ బి హూ గాట్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్
were 20 more than the number of male students in college B who got pre-placement offer. సో అంటే ఇక్కడ ఫిమేల్ కట మేల్ కి ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ ఎంత వచ్చిందో దానికంటే ఎక్కువ వచ్చింది 20 మెంబర్స్ కి. మేల్ కి ఎంత మందికి వచ్చిందో ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ దానికంటే 20 మెంబర్స్ ఎక్కువ వచ్చారట నెంబర్ ఆఫ్ ఫిమేల్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ వచ్చిన వాడు. నెంబర్ ఆఫ్ ఫిమేల్ స్టూడెంట్ ఇన్ కాలేజ్ బి హూ గాట్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ వర్ 20 మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ ఇన్ కాలేజ్ బి హూ గాట్ ప్లేస్మెంట్ ఆఫర్. If the number of male who appeared for the placement process was 30% of the number of students in college B. Okay. ఏమంటున్నాడు మేల్ హూ అపియర్డ్ ఫర్ ద ప్లేస్మెంట్ ప్రాసెస్ అంటే ఎవరికైతే ఇక్కడ ప్లేస్మెంట్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ వచ్చిందో వాళ్ళ ప్లేస్మెంట్ ఎలా కాదు కాబట్టి మిగతా వాళ్ళు మేల్ ఎవరైతే ప్లేస్మెంట్ ప్రాసెస్ కి అప్లై వచ్చారో వాళ్ళు 30% ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ ఆఫ్ ద కాలేజ్ అట. టోటల్ స్టూడెంట్స్ ఆఫ్ ద కాలేజ్ ఎంత ఉన్నారు చూడండి 280లో 30% అంటే 84. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ కాలేజ్ బి 280 దాంట్లో 30% మేల్ అది చెప్తున్నాడండి. ద నెంబర్ ఆఫ్ మేల్ హూ అపియర్డ్ ఫర్ ద ప్లేస్మెంట్ ప్రాసెస్ వాస్ 30% ఆఫ్ ద అంటే ప్లేస్మెంట్ ప్రాసెస్ కి అప్లై ఉన్న వాళ్ళు వీళ్ళు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ ఫర్ ద ప్లేస్మెంట్ ప్రాసెస్. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు హౌ మెనీ ఫిమేల్ స్టూడెంట్ గాట్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్. టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్ ఇన్ కాలేజ్ బి ఇస్ 105. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు చూడండి 280. కాలేజ్ బిలో 280 అని మొత్తం. కాలేజ్ బిలో 280. మేల్ అండ్ ఫిమేల్ మాట్లాడదాం. మేల్ ఎంతమంది చెప్తున్నాడండి 105 అట మేల్. టోటల్ మేల్ 105. ఓకే ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ ఇన్ కాలేజ్ బి ఇస్ 105. 105 అయితే మిగతా వాళ్ళు వీళ్ళు 175 ఫిమేల్. ఓకే ఈ 105లో ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ కాకుండా ఓన్లీ ప్లేస్మెంట్ ప్రాసెస్ కి అపియర్ అయిన వాళ్ళు 84. టోటల్ మేల్ 105 అండి. టోటల్ మేల్ 105లో ప్లేస్మెంట్ ప్రాసెస్ కి అపియర్ అయిన వాళ్ళు 84 అయితే ప్లేస్మెంట్ ప్రాసెస్ కి అపియర్ అవ్వని వాళ్ళు ఎంతమంది అంటే 21. ఈ 21 మెన్ కి ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ వచ్చినట్టే కదండి. ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ వచ్చిన మెన్ కంటే ఉమెన్ 20 ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళు 21 అని చెప్తున్నాడు కాబట్టి అంటే F-21 ఈజ్ ఈక్వల్ టు 20 అయితే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ వచ్చిన ఫిమేల్ ఎంతమంది అంటే 41. క్వశ్చన్ అదే అడుగుతున్నాడు. దేర్ ఫోర్ హౌ మెనీ ఫిమేల్ స్టూడెంట్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ దే గాట్ 41. క్వశ్చన్ చాలా క్లియర్ గా ఉంది బట్ వెరీ లెందీ. ఓకే ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది. నెంబర్ ఆఫ్ అసలు టోటల్ నెంబర్ ఆఫ్ బిలో ఎంతమంది అండి మొత్తం 280. దాంట్లో మేల్ ఎంతమంది అని చెప్పాడు. టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ ఇన్ కాలేజ్ బి ఇస్ 105. 105 మేల్ అయితే ఫిమేల్ ఎంతమంది 175. ఈ 105 మేల్లో మరి ఇక్కడ చూడండి ద నెంబర్ ఆఫ్ మేల్ హూ అపియర్డ్ ఫర్ ద ప్లేస్మెంట్ ప్రాసెస్ కి అప్లై చేసిన వాళ్ళు అపియర్ అయిన వాళ్ళు ఎంతమంది అన్నాడు 30% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ కాలేజ్. 280లో 30% 84 ప్రీ ప్లేస్మెంట్ కి ప్లేస్మెంట్ ప్రాసెస్ కి అపియర్ అయ్యారంటే మిగతా 105లో 84 తీసేస్తే 21 ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ వచ్చిన వాళ్ళు. ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ వచ్చిన వాళ్ళు మేల్ కంటే ఫిమేల్ ఇంకో 20 మెంబర్స్ ఉన్నారు కాబట్టి దేర్ ఫార్ ఫిమేల్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే 41. దేర్ ఫార్ ద ఆన్సర్ ఇస్ 41, ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఫిమేల్ స్టూడెంట్స్ హూ ఆర్ ఫ్రెషర్స్ ఇన్ కాలేజ్ డి ఆర్ 98. అసలు కాలేజ్ డిలో మొత్తం ఎంతమంది ఉన్నారు చూడండి. కాలేజ్ డిలో 360. కాలేజ్ డీలో ఎంతమంది ఉన్నారు 360. ఇప్పుడు మాట్లాడదాం. దాంట్లో 162 ఎవరండి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. దీంట్లో 162 ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసేస్తే ఫ్రెషర్స్ ఎంతమందో చెప్పొచ్చుగా మనం 198 ఫ్రెషర్స్. ఇప్పుడు ఏమంటున్నాడు వీడు ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఫిమేల్ స్టూడెంట్స్ హూ ఆర్ ఫ్రెషర్స్ ఇన్ కాలేజ్ డి. ఫిమేల్ ఫ్రెషర్స్ ఇది టోటల్ ఫ్రెషర్స్ అండి. దాంట్లో ఫిమేల్ ఫ్రెషర్స్ ఎంత అంటే 98. అంటే మేల్ ఫ్రెషర్స్ ఎంతమంది అండి మేల్ ఫ్రెషర్స్ 100. So okay, if the number of female students who are freshers in college D are 98, okay, number of female students with work experience are 40% of the number of male students who are freshers in the same college. What is the number of male students who have work experience in college D? Randy. Number of female students who are freshers in college D is 98. Okay, work experience ఉన్న వాళ్ళు ఎంతమంది వీళ్ళు 162. టోటల్ నుంచి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసేస్తే ఫ్రెషర్స్ వచ్చారు. ఫ్రెషర్స్ లో 98 ఫిమేల్ కాబట్టి 100 మేల్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫిమేల్ స్టూడెంట్స్ విత్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆర్ 40% ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ హూ ఆర్ ఫ్రెషర్స్ ఇన్ ద సేమ్ కాలేజ్. ఫ్రెషర్స్ ఎంతమంది ఉన్నారో దాంట్లో 40% అట ఎవరు ఫిమేల్ వర్క్ ఎక్స్పీరియన్స్. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మొత్తం ఎంతమంది అండి 162. 162లో మేల్ ఫ్రెషర్స్ ఎంతమంది ఉన్నారో దాంట్లో ఫిమేల్ ఎంతమంది అంటే
ఫిమేల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు దీంట్లో 40% అని చెప్తున్నాడు, దీంట్లో 40%. వీళ్ళు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఇది టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఇది ఫిమేల్ వర్క్ ఎక్స్పీరియన్స్. అంటే మేల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 122. ఇప్పుడు క్వశ్చన్ అదే అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ హూ హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద కాలేజ్ డి? 122. సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 71. If the number of male who are freshers in college A are 70, male who are freshers in college A are 70, number of male with work experience students in the same college are 48. సో అసలు ఇక్కడ చూస్తే కాలేజ్ ఏలో ఎంతమంది ఉన్నారంటే 240. 240లో మేల్ ఫిమేల్ మాట్లాడదాం. మేల్ ఫిమేల్. మేల్లో ఫ్రెషర్స్, మళ్ళీ ఫ్రెషర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. ఫ్రెషర్స్ ఎంతమంది చెప్పాడు చూడండి, 70. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు 48. 70 ప్లస్ 48 118. దీంట్లో 118 తీసేస్తే ఇంకెంతమంది ఉన్నారండి? 122. అంటే దీంట్లో ఫ్రెషర్స్ మళ్ళీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మనం మాట్లాడితే వీళ్ళు మొత్తం 118 కాబట్టి 240లో 118 తీసేస్తే వీళ్ళు ఎంతమంది అంటే 122. ఓకే, ఇప్పుడే ఉన్నాడు, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫిమేల్ హూ హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్ హూ ఆర్ ఫ్రెషర్స్ ఇన్ కాలేజ్ ఏ? So therefore the answer is 122. 122. Fourth option is the answer. Next 72. So what is the difference between average number of students male and female who are freshers in college A and C? Average number of students who have work experience in college B and D. సో ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వీళ్ళంతా. ఇప్పుడు ఏ అండ్ సిలో ఫ్రెషర్స్ అడుగుతున్నాడు, అంటే ఈ 240లోంచి 96 తీసేస్తే ఈ 240 టోటల్ అండి, 96 వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, దాంట్లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే 144 ఫ్రెషర్స్ అండి. 320లో 160 తీసేస్తే 160. దర్ ఫోర్ యావరేజ్ అడుగుతున్నాడు, యావరేజ్ అడిగితే 430, 304/2 చేస్తే 152. ఇది యావరేజ్ అండి. అలాగే బి అండ్ డి 84 and 162. 84 and 162 అంటే 246. 246/2. 246/2 అంటే దట్ ఈస్ 123. 123 తీసేస్తే 150. 27 plus 2 29. Therefore the difference is 29. 29. Fifth option is the answer. 73. What is the respective ratio between number of students male and female who are freshers in college A and total number of students who have work experience in college B and C? Number of students male and female freshers అడుగుతున్నాడు. కాలేజ్ ఏలో ఫ్రెషర్స్. కాలేజ్ ఏలో ఫ్రెషర్స్ అంటే దట్ ఈస్ 144 కదండి, 144. అండ్ బి అండ్ సి వర్క్ ఎక్స్పీరియన్స్. బి అండ్ సి వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే 84 ప్లస్ 160. 84 ప్లస్ 160 అంటే 244. సో ఇక్కడ 144 అంటే 36, ఎందుకంటే ఆప్షన్స్ చూస్తే మీకు 33లో 35 అండ్ ఇక్కడ 61 క్యాన్సిలేషన్, 4 cancellation. 36 is to 61. Fifth option is the answer. 74. 74. In college C, 30% of the number of students male and female. 4 kadandi ikkada and symbol adi. Ikkada kuda ante and symbol. In college C, 30% of the students male and female who have work experience got placement on day 1 of placement process. And 50% of the number of students male and female who are freshers are also got placed on D1. So what is the respective ratio between the students who have work experience got placed on day 1 and yes, in college C 30% of the number of students male and female who have work experience. College C లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 160. 160లో 30% అంటే 48. In college C, 30% of the number of students who have work experience placed on day 1 and placement process, and 50% of the number of students who have freshers. Freshers C లో 160. 160లో 50% అంటే 80. వీళ్ళు అయిన వాళ్ళు రేషియో అడుగుతున్నాడు. 16 cancellation 3:5. Therefore the answer is 3:5. Fifth option. 75. Another analysis అండి, another analysis. The last one, analysis. Study the table and answer the given questions. The given data is regarding the number of employees, male and female in organization A, B, C, D, E, and the number of female employees out of the total employees in the same organization. Okay. ఇప్పుడు A, B, C, D, E 5 organizations అండి. ఈ 5 organizations లో టోటల్ ఎంత, ఫిమేల్ ఎంత, మేల్ ఎంత? టోటల్, నెక్స్ట్ ఫిమేల్, నెక్స్ట్ మేల్ అండి. ఓకే,
1 2 3 4 5. సో ఏదైనా మాట్లాడితే ఎఫ్ అనేది కూడా మాట్లాడుతున్నాడు క్వశ్చన్స్ లో. ఎఫ్ గురించి కూడా చూద్దామండి. ఎస్, ఫస్ట్ ఇక్కడ టోటల్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 300 320 340. 300 300 320 340 అండి. నెక్స్ట్ 400 380. 400 380. ఇక్కడ ఫిమేల్ చూస్తే ఫిమేల్ 120 160 140. 120 160 140. అండ్ నెక్స్ట్ 220 240. 220 240. ఓకే, మేల్ చూస్తే ఇప్పుడు మేల్ 180, మేల్ 160, మేల్ 200. ఫీమేల్ కాబట్టి మేల్ మాట్లాడుతున్నాం. ఓకే, 220 కాబట్టి 180, 380 లోంచి 240 తీస్తే 140. ఓకే, గుడ్. ఇన్ అనదర్ ఆర్గనైజేషన్ ఎఫ్ గురించి కూడా మాట్లాడుతున్నాడని చెప్పాను కదండి. ఇన్ అనదర్ ఆర్గనైజేషన్ ఎఫ్, ద నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఈస్ 40% మోర్ దాన్ ద మేల్ ఎంప్లాయీస్ ఇన్ ఆర్గనైజేషన్ డి. ఆర్గనైజేషన్ డి లో మేల్ ఎంప్లాయీస్ 180 అండి. ఇన్ అనదర్ ఆర్గనైజేషన్ ఎఫ్, నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఈస్ 40% మోర్ దాన్ మేల్ ఎంప్లాయీస్ ఇన్. ఇది 180. దీనికంటే ఇప్పుడు 40% మోర్ అంటే 18 4s are 72, 72 కలిపితే 252 అండి మేల్ ఎంప్లాయీస్. And the number of female employees in the organization F are 10 more than the number of male employees in the organization. దీనికంటే 10 more అట, అంటే 262 female employees. What is the total number of employees, male and female? 252 252 and 504 504 514. Therefore the total is 514. First option is the answer. Next 76. Total number of male employees in the organization B and C together. Total number of B and C together అంటే 660 is what percentage more than the organization A? 660 more అంటున్నాడు అండి. 660 300 అంటే 360 more. 360 more అంటే దీనికంటే ఇది ఎంత పర్సెంట్ ఎక్కువ? 360 by 300 into 100 అండి, 120% more. Therefore, total number of male employees, total number of question ఏమడుగుతున్నాడు అండి? Total number of male employees in organization B and C together. B and C together అంటే 360. 360 is what percent more than the number of female employees? Female employees అంటే 120. దీంతో కంపేర్ చేస్తే ఇది ఎంత పర్సెంట్ మోర్ అంటున్నాడు. ఇది 100% అయితే ఇది 300%. అంటే ఎంత పర్సెంట్ మోర్ అని చెప్పాలంటే డిఫరెన్స్ 200% మోర్. Therefore the answer is 200% more. Third option. 77. What is the respective ratio between the number of male employees in organization C and total number of female employees in organization C and D? 200 male employees 200 and C లో, and female employees C and D. Female employees C and D అంటే that is 360. Yeah, 5:9 is the ratio. Therefore the ratio is 5:9. Fourth option. 78. What is the average number of female employees in organization CDE? CDE ఫిమేల్ అడుగుతున్నాడండి. 140 220 అండ్ ఈ మొత్తం కలిపితే 500 600 అండి. 600 by 3 కాబట్టి 200 is the average. Therefore the answer is second option. 79. If 10% of the number of female employees in organization A, okay, 20% of the number of male employees, 10% of the female employees in organization A అంటే 12 అండి. 20% of the male employees in organization, same organization, and 36, 12, 48 are selected for a project. What is the sum of the male and female are not selected అండి. అంటే ఇప్పుడు 300 లో 48 తీసేస్తే 252. Fourth option is the answer. ఫిమేల్ లో 10% అన్నాడండి. ఫిమేల్ లో 10%, మేల్ లో 20% సెలెక్టెడ్ ఫర్ ఎ ప్రాజెక్ట్. దీంట్లో 20% అంటే 36, దీంట్లో 10% అంటే 12 plus 36 48 300 లోని తీసేయాలి. 252. Those are not selected for project. Last question అండి. If 30% of the number of male employees in organization A and 40% of the male employees in organization E are postgraduates, what is the total number of postgraduate male employees in organization A and E? A లో 30% అంటున్నాడు. మేల్ ఎంప్లాయీస్ 30% ఏలో,
దీంట్లో 30% అంటే 54 అండి. 54 ప్లస్ 40% ఆఫ్ ద మేల్ ఎంప్లాయీస్ ఇన్ ఆర్గనైజేషన్ ఈ 140లో 40% అంటే దట్ ఈస్ 56. సో రెండు కలిపితే 110 అండి. 110 థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ వెరీ మచ్.